నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మీ సంధ్య. ప్రస్తుతం జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్ గురించి ఎక్కడైనా చర్చ కొనసాగుతూనే ఉంది. ఏంటి రిజల్ట్, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్? ఒక దగ్గర కాంగ్రెస్ వచ్చింది, ఇంకొక దగ్గర బీజేపీ కూటమి వచ్చింది. ఎవరి ప్లస్లు ఏంటి, ఎవరి మైనస్లు ఏంటి అన్న అంశానికి సంబంధించి పక్కన పెడితే, మహారాష్ట్రకు సంబంధించి రిజల్ట్ అయితే ప్రస్తుతం తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా మహారాష్ట్ర ఎన్నికలు నిలిచాయి, బీజేపీ సత్తా మరొకసారి బయటపడింది అంటూ తెలంగాణ బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరి మహారాష్ట్రలో గెలిస్తే తెలంగాణలో ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది? ఇక దూకుడు తగ్గదు అన్న నిదర్శనంగా ప్రస్తుతం మహారాష్ట్రలో జరిగిన ఎలక్షన్స్ని బీజేపీ చూస్తుందా? మరి జార్ఖండ్లో నెగ్గకపోవడాన్ని ఎలా దాన్ని జడ్జిఫై చేసుకోబోతున్నారన్న అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ చెల్లా నారాయణ గారు ప్రస్తుతం లైవ్లో మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నారాయణ గారు నమస్తే అండి. ముందుగా ఒకదానికి కంగ్రాచులేషన్స్, మరి ఇంకొక దానికి ఏం చెప్పాలన్నది మీరే క్లారిటీ ఇవ్వాలి. మహారాష్ట్ర జార్ఖండ్ రెండు రిజల్ట్, ఒక దగ్గర ప్లస్ ఇంకొక దగ్గర మైనస్. ఫస్ట్ దేని గురించి మాట్లాడతారు? ప్లస్ గురించి మాట్లాడతారా, మైనస్ గురించి మాట్లాడతారా? మహారాష్ట్ర గురించి మాట్లాడు చెప్పండి. ఎందుకంటే గెలుపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని గురించే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నా. మామూలు గెలుపు కాదు, 90% ఓటర్ సపోర్ట్ తోటి గెలిచినటువంటి గెలుపు. ఇది చరిత్రలో కనివిని ఎరిగినటువంటి గెలుపు ఇది. ఎందుకంటే దాదాపుగా 234 సీట్లతోటి అవుట్ ఆఫ్ 288 కు 234 గెలవడం అంటే మామూలు విషయం కాదు. దశాబ్ద కాలంలో ఎప్పుడు కూడా ఈ గెలుపు ఎవరికి జరగలేదు. ఇది మోడీ చరిస్మాతో గెలిచినటువంటి గెలుపు. మోడీ గారు కేంద్రంలో ఉండి ఈనాడు ప్రజలను అన్ని రకాల అభివృద్ధి చేస్తున్న కార్యక్రమం లోపల జరుగుతున్నటువంటి గెలుపు ఇది. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద గెలుపు ఊహించని, అంటే సర్వే టీములో కూడా దొరకనటువంటి గెలుపు. ఈనాడు ప్రజలు ఒకటే కోరుకుంటా ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే అభివృద్ధి జరుగుతుంది. ఈనాడు ప్రాంతీయ పార్టీలు కలుపుకొని, మోడీ గారు ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రజలకు దగ్గరై ప్రజలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మన్నలను పొందడం కోసం ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఇస్తే ఆ రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది కనుక ఈనాడు రైల్వే చూడండి, అనేకమైనటువంటి అభివృద్ధి జరిగింది. అంటే ఒక ఎయిర్పోర్ట్లను తలదన్నే విధంగా రైల్వేస్ డెవలప్ అయినాయి, అదేవిధంగా నేషనల్ హైవేస్ డెవలప్ అయినాయి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పిఎం సడక్ యోజన రోడ్లతోటి చాలా కమ్యూనికేషన్ డెవలప్ అయింది కనుక రైతుల పరంగా కూడా ఏదో ఉచిత హామీలు ఇచ్చి మోసం చేయకుండా ఈనాడు గెలిచినటువంటి పరిస్థితి. ఈనాడు హిందూ ధర్మం గెలిచింది, ఈనాడు సనాతన ధర్మం గెలిచింది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మహారాష్ట్ర మా తెలంగాణకి బార్డర్. ఈనాడు ట్రైన్లో పోవాలన్నా, బై రోడ్ పోవాలన్నా మహారాష్ట్రకు వీళ్ళ కనెక్టివిటీ పక్క సంబంధాలు ఉన్నాయి. అక్కడ రైతులు ఇక్కడికి వస్తారు, ఇక్కడ రైతులు అక్కడికి వస్తారు. వాళ్ళు ఏమన్నా ఫెర్టిలైజర్ కానీ విత్తనాలు కొనాలన్నా ఇక్కడికి వస్తారు. అదేవిధంగా ఏ మార్కెటింగ్ అయినా మా దగ్గరికి వస్తారు కనుక ఇక్కడ జరిగే ప్రతి అంశం వాళ్ళకి తెలుస్తూ ఉంది. మహారాష్ట్ర వాళ్ళకి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి అబద్ధాల మీద ఎక్కువ రోజులు నడవలేదనడానికి ఇది నిదర్శనం. అబద్ధాలతో ఎక్కువ రోజులు నడపలేమనడానికి ఇది నిదర్శనం. అంటే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అలానే చెప్తారు.